హే గాయ్స్, ఇట్స్ మీ రాధా. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. యాక్చువల్లీ సడన్గా ఊరికి వెళ్ళాల ప్లాన్ అయింది. ఈ బస్ చూడగానే నాకు గుర్తొచ్చిన పాట, ఊరెళ్ళిపోదా అమ్మావా, ఊరెళ్ళిపోదా అమ్మావా, ఎర్ర బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదా అమ్మావా అని పాటే గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఏం లేదు, ఊర్లో కొంచెం పని నాకు, అందుకే సడన్గా అయితే మేము వెళ్ళవలసి వచ్చింది. బుక్ చేయలేదు కాబట్టి మాకు ముందర కార్నర్ సీటే దొరికింది. అది డ్రైవర్ ఎదురుగానే నేను వీడియోస్ చూసి మా అమ్మ వీడియోస్ చేయొద్దు ఉంటుంది, ఆయన నేను సైలెంట్గా తీస్తున్నాను. డ్రైవర్ అయితే నన్నే చూస్తున్నాడు. సాయిబాబా, నా వీడియో ఎలానో అలాగలా వైరల్ చేసే బాధ్యత నీదే, కొంచెం నన్ను ఆశీర్వదించు దేవుడా. ఇప్పుడు మేము మెజెస్టిక్లో అయితే ఉన్నాం. స్టాప్ ఇచ్చారు. మా మమ్మీ చూడండి ఎంత ఇన్నోసెంట్గా తింటుందో. నన్ను చూస్తూనే ఉంది, వీడియోస్ తీయొద్దని నేను తీస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీద స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు చాలా దూరమే వచ్చాము, ఎక్కడున్నామో తెలీదు, కానీ నాకు వ్యూస్ చాలా బాగా నచ్చి నేను వీడియోస్ తీస్తున్నాను. నాకు నైట్ ట్రావెల్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడైతే మేము డాబా దగ్గర దిగాము. అమ్మ అయితే టీ తాగడానికి అక్కడికి వెళ్ళింది. నేనైతే నా స్నాక్స్ నన్ను పిలుస్తుంది, రా నా దగ్గరికి, అందుకే నేను స్నాక్స్ దగ్గరికి వెళ్ళాను. చూడగానే నాకు అన్నీ తీసుకోవాలనిపించింది, కానీ ఏం తీసుకోలేకే అలో లేదు. నాకు అమ్మ తిడుతుంది కాబట్టి ఒకటి చిప్స్ అన్న తీసుకుంటానమ్మా అని అడిగాను. సరే ఒకటి వీలు తీసుకో అనింది. ఒకటి చిప్స్ ప్యాకెట్ అయితే ఎత్తుకున్నాను. నేను మా అమ్మ మాట్లాడి చూసి పిల్లోడు నన్నే చూశాడు. భయపడిపోయాడేమో, వాళ్ళ అమ్మ దగ్గర పోయి దాక్కొనేసినాడు. మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు నిద్రపోయామో తెలీదు. కళ్ళు తెరిసే కాటికి మా ఇంటికాడ దింపేశారు బస్సు అయినా. మా అన్నకి ఎన్నిసార్లు కాల్ చేసినా వాడు ఫోన్ అటెండ్ చేయలేదు. కాబట్టి నేను అమ్మ నడుచుకుంటూనే వెళ్తున్నాము. చూడండి, ఎవ్వరూ లేరు, భయం వేసింది. అయినా ధైర్యం చేసుకుని నేను వెళ్ళాను. పడుకొనేసాను. కళ్ళు తెరిసే కాటికి మా పాప నా పక్కలో ఉంది. ఈ పాప ఏమో నాకు వరుసకు కూతురు అవుతుందంట. ఇది మాట మా అక్కే నాకు చెప్పింది. చాలా క్యూట్గా ఉంది కదా, క్యూట్ బేబీ. నా కూతురు అంటే నాకే నమ్మకాలి, తను మా అక్క. ఇది నేను బ్రష్ తేలేదు గాయస్, కాబట్టి మా అక్క కొడుకు నాకు ఇదే తెచ్చిచ్చాడు. ఇది న్యాచురల్ బ్రష్ అన్నమాట. ఇందులో తోముకుంటే హెల్తీ కూడా, నా టీత్ కూడా కొంచెం బాగా కనబడుతుంది. నేను ఫేస్ వాష్ అయితే చేశాను. నాకు ఫస్ట్ ఆకలిగా ఉంది. అమ్మ ఏదైనా చేసి పెట్టు అనగానే అమ్మ అంతా రెడీ చేస్తుంది. ఇప్పుడే పెట్టింది, వచ్చి అయ్యే లోపల ఈ చాక్లెట్ అయినా తింటానని ఎత్తుకున్నాను. ఇంకా చేయలేము, రెడీ అయిపోయింది. అటు ఇటు ఫస్ట్ తీసుకుని తినడాల నాకు చాలా ఆకలిస్తూ ఉంది. నేను తినేది కొంచెమైనా టైంకి తినేవాళ్ళ, లేకపోతే నా వల్ల అవ్వదు. తినగానే కొంచెం బయట వెళ్ళాలి అన్న, ఏదో కొంచెం పని అన్నారు కదా, ఆ పని కొంచెం చూడడానికి వెళ్ళాలి. మేము నా ఫేవరెట్ అప్పలం పోయి వస్తున్నాం, మేము ఇంటికి వస్తున్నాం. పని అయితే అయ్యింది. వచ్చి రాగానే అమ్మ మళ్ళీ ఏదో చేస్తుంది, బోండా. బోండా కదా నా ఫేవరెట్, అమ్మ చేసింది. తినేసి థ్యాంక్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.